హలో గాయస్, మనకి ఈరోజు ఉప్పల్ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే పెద్ద సినారియో క్రియేట్ అయింది నేను చెప్పాలి. అయితే మరి ఫస్ట్ ఇక్కడ ఓవరాల్ సినారియో కనుక ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ముంబై ఇండియన్స్ టాస్ గెలిచింది, దాని తర్వాత ఎస్ఆర్హెచ్ని బ్యాటింగ్ పంపించింది. అయితే మరి ఎస్ఆర్హెచ్కి ఖచ్చితంగా ఇది డూ ఆర్ డై మ్యాచ్. సో మరి ప్లే ఆఫ్స్ రేస్లో ఉండాలి అంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. అయితే మరి వీళ్ళ స్ట్రెంత్ ఏదన్నా ఉంది అంటే వీళ్ళ టాప్ ఆర్డర్. సో మరి అటువంటి టాప్ ఆర్డర్ మరి ఈరోజు ఆదుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో మరి అయితే వీళ్ళ టాప్ ఆర్డర్ మొత్తం కూడా ఈరోజు కట్టగట్టుకొని మరి కొలాప్స్ అయిందని చెప్పాలి. సో అయితే ఫస్ట్లో వీళ్ళకెళ్ళే బ్యాటింగ్ కనుక చూసుకున్నట్టయితే మరి కేవలం ఫస్ట్ ఓవర్లో కేవలం 2 runs మాత్రమే వచ్చింది, అది కూడా ఉప్పల్ లాంటి స్టేడియంలో. సో మరి దాని తర్వాత సెకండ్ ఓవర్లో చూసుకుంటే ట్రావిస్ హెడ్ సో మరి ఒక స్లోవర్ బాల్కి పైకి లేపి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో అది కూడా డక్అవుట్ అయ్యాడు 4 balls ఆడి. సో దాని తర్వాత చూసుకుంటే మరి ఇషాన్ కిషన్ సో తను చూసుకుంటే మరి తను అవుట్ అయ్యాడా లేదా అనేది కూడా మరి బౌలర్కే తెలియదు. సో మరి అటువంటి సిచ్యువేషన్లో అతనే నేను అవుట్ అని చెప్పేసి పెవిలియన్కి పారిపోయాడు. అయితే దాని తర్వాత చూసుకుంటే మరి వీళ్ళకల్లే నితీష్ కుమార్ రెడ్డి. సో మరి నితీష్ కుమార్ రెడ్డి ఇటువంటి సిచ్యువేషన్లో ఆదుకుంటాడు అని చెప్పేసి అందరూ హోప్స్ పెట్టుకుంటే అతను కూడా కేవలం 2 runs మాత్రమే చేశాడు. అయితే ఇటువైపు అభిషేక్ శర్మ చూసుకున్నా సరే మరి కేవలం 8 runs మాత్రమే చేశాడు. అయితే వీళ్ళ ఓవరాల్లో టాప్ ఆర్డర్ సినారియో కనుక ఒకసారి చూసుకుంటే కేవలం 13 runsకే 4 wickets కోల్పోయారు. సో దాని తర్వాత క్లాసన్కి అలాగే అనికేత్ వర్మకి సో వీళ్ళిద్దరి మధ్య కొంచెం పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది 22 runs. సో ఆ పార్ట్నర్షిప్ కొంచెం స్టాండర్డ్ ఇచ్చిందని చెప్పాలి వీళ్ళ మ్యాచ్కి. సో మరి దాని తర్వాత అనికేత్ వర్మ చూసుకుంటే 35 runs దగ్గర మరి సో 5 wickets కోల్పోవడం జరిగింది ఎస్ఆర్హెచ్. అయితే దాని తర్వాత ఒక పార్ట్నర్షిప్ వచ్చింది వీళ్ళిద్దరి మధ్య, ఎవరికి అభినవ్ మనోహర్కి, దాని తర్వాత క్లాసన్ మధ్య. వీళ్ళిద్దరి మధ్య ఏదైతే పార్ట్నర్షిప్ వచ్చిందో సో మరి ఈరోజు ఎస్ఆర్హెచ్ పరువు కాపాడింది ఏదన్నా ఉంది అంటే అది ఈ పార్ట్నర్షిప్ అనే చెప్పాలి. ఏకంగా 99 runs పార్ట్నర్షిప్ వచ్చింది. సో అది కనుక రాకపోయినట్టయితే సో ఈరోజు ఇంకా సిచ్యువేషన్ దారుణంగా ఉండేది. సో మరి ఏదేమైనా సరే మీరు ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మరి వీళ్ళు 143 runs మాత్రమే చేయగలిగారు ఈరోజు. సో మరి కొంచెం పర్లేదు. సో మరి ఉప్పల్ స్టేడియంలో అంటే 143 అంటే ఉఫ్ఫని ఊదేస్తారు. సో మరి దాని తర్వాత బ్యాటింగ్కి వచ్చిన మరి ఎంఐ సినారియో కనుక చూసుకున్నట్టయితే వీళ్ళకి మరీ అంత అగ్రెసివ్ స్టార్ట్ ఏం రాలేదు. సో రియల్ రికల్టన్ మరి ఎర్లీగానే అవుట్ అయిపోయాడు. దాని తర్వాత చూసుకుంటే రోహిత్ శర్మ, విల్ జాక్స్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. సో దాని తర్వాత ఒక 22 runs ఏం చేసినట్టున్నాడు విల్ జాక్స్. సో దాని తర్వాత అతను కూడా పెవిలియన్ చేరాడు 19 balls. అయితే దాని తర్వాత మరి ఇక్కడ సూర్యకుమార్ యాదవ్కి, దాని తర్వాత మరి మనోడికి రోహిత్ శర్మకి సో వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో సో అదే మ్యాచ్ మొత్తాన్ని కూడా టర్న్ చేసింది. సో ఇటువైపు రోహిత్ శర్మ చూసుకుంటే 70 runs చేశాడు, అది కూడా 43 balls. సో దాంట్లో 8 4 ఉండి, దాని తర్వాత 3 6 ఉన్నాయి. దాని తర్వాత ఇటువైపు సూర్యకుమార్ యాదవ్ చూసుకుంటే 19 balls 40 runs చేశాడు. సో దాంట్లో చూసుకుంటే 5 4s, దాని తర్వాత 2 6 కూడా ఉన్నాయి. సో మరి వీళ్ళిద్దరి మధ్య ఏదైతే మరి పార్ట్నర్షిప్ వచ్చిందో సో అది మ్యాచ్ మొత్తాన్ని టర్న్ చేసిందని చెప్పాలి. సో మరి వీళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మరి చివరిలో మరి రోహిత్ శర్మ 70 runs చేసి అవుట్ అయిపోయాడు. దాని తర్వాత సూర్య, దాని తర్వాత మరి తిలక్ వర్మ 2 balls ఆడినట్టున్నాడు, 2 runs చేశాడు. అయితే ఓవరాల్గా చూసుకుంటే 15.4 hours వీళ్ళు మ్యాచ్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేశారు. సో దాని తర్వాత మరి ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో చూసుకుంటే మరి ప్యాట్ ఈరోజు షమీ లేడు, దాని తర్వాత మరి ప్యాట్ కమిన్స్ కూడా అంత ఆకట్టుకోలేకపోయాడు. 10 economyతో బౌలింగ్ చేశాడు. అన్సారీ, దాని తర్వాత ఉనాద్ కట్, దాని తర్వాత ఇషాన్ మలింగ. సో వీళ్ళ ముగ్గురు కూడా ఒక తల వికెట్ వచ్చింది. సో ఏదేమైనా సరే మరి ఇక నుంచి మరి ఎస్ఆర్హెచ్కి ప్లే ఆఫ్స్కి వెళ్ళటం అనేది సో చాలా కష్టమనే చెప్పాలా. సో దాంతోపాటు మరి ఇటువంటి బ్యాటింగ్ లైనప్, ఇటువంటి బౌలింగ్ లైనప్తో సో దాదాపు వీళ్ళు కష్టమే అనిపిస్తూ ఉంది. సో ఏదేమైనా సరే మరి ఈరోజు మ్యాచ్ చూసిన తర్వాత మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.